హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ స్టార్ EDU ఛానల్. ఈరోజు మనం ఆర్కే కాలేజ్లో హెచ్ఓడి సార్తో మీట్ అవుతున్నాం, షబాజ్ గారితో. హాయ్ సార్, నమస్కారం. సార్, మీరు హెచ్ఓడి కింద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మన కాలేజ్లో మన ఫ్యాకల్టీస్ మెంబర్స్ అండ్ ఒకసారి మీరు ఇక్కడ స్టూడెంట్స్ కి మనకు వచ్చే కోర్సెస్ దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. మై నేమ్ ఇస్ షబాజ్ అండి, నేను హెచ్ఓడి మాట్లాడుతున్నాను. మన కాలేజ్లో ఆర్కే కాలేజ్ 2008 లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి మనకి ఇప్పుడు దాకా అన్ని బ్రాంచెస్ కూడా మనం ప్లేస్మెంట్స్ చేయడం జరుగుతూ ఉండింది. ప్రజెంట్ మన కాలేజీలో పీజీ, యూజీ ఉంది, పీజీ ఉంది, డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి అండ్ ఎంబీఏ కోర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంది. బీటెక్ లో వచ్చేసి మనకి ఏఎంఎల్, డిఎస్, సిఎస్సి, సివిల్, ట్రిప్లీ, మెకానికల్, ఈసీఈ బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఎంటెక్ లో వచ్చేసి సిఎస్సి ఉంది, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, దాంట్లో మెషిన్ డిజైన్ బ్రాంచ్ ఉంది, ఈసీఈ బ్రాంచ్ ఉంది, ఈసీఈలో మనకి VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ బ్రాంచ్ ఉంది. అలాగే ట్రిప్లీలో వచ్చేసి మనకి ట్రిప్లీ బ్రాంచ్ మనకి అవైలబుల్. అలాగే ఎంబీఏ బ్రాంచ్ కూడా ఉంది. డిప్లొమా కూడా మనకి సిఎస్సి, సివిల్, ట్రిప్లీ, మెకానికల్ ఈ 4 బ్రాంచెస్ మనకి అవైలబుల్ ఉంది. సో మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? మన కాలేజ్లో మీకు ఐడియా ఉందో లేదో, ఈ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ లో మనం 100% ప్లేస్మెంట్ ఇచ్చే కాలేజ్ మన కాలేజ్. ప్రీవియస్ గా మనకి ఒక 5-6 years నుంచి కూడా అన్ని ఫైనల్ ఇయర్ లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా ప్లేస్మెంట్ మనం అనేది 100% ప్లేస్మెంట్ మనం అవైలబుల్ అందరూ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అది మన కాలేజ్ కి మెయిన్ ఎసెట్, ప్లస్ మన కాలేజ్ స్పెషాలిటీ కూడా అది. మీరు చూస్తే కూడా కాలేజ్ బోర్డు మీద కనిపిస్తూ ఉంటుంది మీకు 1 ఓన్లీ ప్లేస్మెంట్, 100% ప్లేస్మెంట్ అని కూడా రాస్తుంది. 100% ప్లేస్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తాం, అన్ని బ్రాంచెస్ వాళ్ళకి. సో మనం ఇక్కడ డిప్లొమా కోర్సెస్ కూడా రన్ చేస్తున్నాం కదా సార్. సో దాని గురించి మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఎవ్రీథింగ్ దాని గురించి సార్. డిప్లొమా మనకి ఇనిషియల్ గా ట్రిప్లీ, మెకానికల్ రెండో ఉండేది. రీసెంట్ టైమ్స్ లో 1 year బ్యాక్ సిఎస్సి, ఈసీ కూడా తీసుకున్నాం మనం బ్రాంచెస్. ట్రిప్లీ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి జనరల్ కోర్ సబ్ బ్రాంచెస్ కాబట్టి వాళ్ళకి లోకల్ గా మనకున్న VTPS కానివ్వండి, పక్కన మనకున్న ఇండస్ట్రీ విజిట్స్ తీసుకెళ్తా ఉంటారు. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళకి ఇప్పిస్తూ ఉంటారు. అలాగే సిఎస్సి వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రజెంట్ సిఎస్సి 2nd year లో ఉంది, ఈసీ కూడా 2nd year లో ఉంది. వాళ్ళకి ప్రజెంట్ మనం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ కొన్ని కాలేజ్లోనే ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. నెక్స్ట్ వాళ్ళకి ప్రాజెక్ట్ ఉంది, అప్పుడు వాళ్ళకి తీసుకెళ్లి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం వాళ్ళకి ఇండస్ట్రీలో తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి ప్లేస్మెంట్స్ కానివ్వండి, లేదా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిద్దాం ప్లాన్ ప్రొవైడ్ చేస్తాం. సో మీరు స్టూడెంట్స్ కి మాస్టర్స్ గురించి మీరు ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంది? స్టూడెంట్స్ కి మనకి ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం 2nd year నుంచే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ CIT ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటము, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటము, ఇలా చేసుకుంటూ వెళ్ళి మనం ఫైనల్ ఇయర్ లో వాళ్ళ ప్లేస్మెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్లేస్మెంట్స్ కోసం మనకి వేరియస్ కంపెనీస్ తో మనకి MOU చేసుకున్నాము. అలాగే మనకి TPO ఉన్నారు, వాళ్ళు సో మెనీ కంపెనీస్, వాళ్ళు MNC కంపెనీస్ కూడా వెళ్ళి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఆన్ క్యాంపస్ సెలక్షన్ చేపిస్తూ ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో మనకి అంతా కూడా ఆన్లైన్ లో కూడా వాళ్ళు సెలక్షన్ చేస్తూ ఉన్నారు. TCS కంపెనీలో కూడా లాస్ట్ టైం మనకి సెలెక్ట్ అయ్యారు, ఇన్ఫోసిస్ లో కూడా సెలెక్ట్ అయ్యారు, మనకి స్టూడెంట్స్ IBM లో కూడా సెలెక్ట్ అయ్యారు. ఇలా సో మెనీ వేరియస్ కంపెనీస్ సెలెక్ట్ అయ్యారు. మన కాలేజ్కి ఉన్న మెయిన్ ఎసెట్, మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే 100% ప్లేస్మెంట్ ఇప్పిస్తాం. సో మాస్టర్స్ కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే గైడెన్సెస్ ఎలా ఉంటాయి? నాకున్న నాలెడ్జ్ ప్రకారం మన కాలేజీల నుంచి ఎవ్రీ ఇయర్ మినిమం అంటే ఒక 5 to 10% స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తూ ఉంటారు, MS చేయడానికి వెళ్తూ ఉంటారండి. దాంట్లో వాళ్ళు కొంతమంది నాలెడ్జ్ ఉండే వాళ్ళకి మేము మన సైడ్ నుంచి కూడా ఈ సెమినార్స్ కానీ అలాంటి కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మీకు తెలిసిందే మనకి గ్లోబల్ స్టార్ వాళ్ళతో కూడా మనకి MOU చేసుకుని ఉన్నాం. మేము లాస్ట్ టైం ప్రీవియస్గా ఒక సెమినార్ కండక్ట్ చేసాము. అండ్ వన్స్ ఇన్ ఏ వైల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనకి స్టాల్స్ పెట్టి వాళ్ళ స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా స్టూడెంట్స్ కూడా కొంచెం అవేర్నెస్ రావడం, వాళ్ళు కూడా డౌట్స్ క్లారిఫై చేసుకోవడం, వాళ్ళు కూడా అబ్రాడ్కి వెళ్ళి MS చేయడానికి చేసుకోవాలనే ఆలోచన వాళ్ళు కూడా ఎక్కువగా కొంచెం ఇచ్చేయడం అలా జరుగుతూ ఉంది ప్రాసెస్. MSకి వెళ్ళే వాళ్ళు కూడా మన కాలేజీలో మినిమం 5 to 10% వెళ్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ వాళ్ళు స్టడీస్ అయిపోయినప్పుడు ఇక్కడ మాస్టర్స్ ప్లాన్ చేసుకుంటే కొంచెం బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి అని కూడా పాసిబిలిటీస్ ఉంటుంది కదా సార్? అవును, మేము అది వాళ్ళకి చెప్తా ఉన్నాం. MS ప్రోగ్రామ్ బయటికి అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినా, ఇక్కడ లోకల్లో మనకి MTech చేసుకుని MBA చేసుకోవాలన్నా కూడా 2 sides నుంచి కూడా మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తా ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన డౌట్స్ కానీ క్లారిఫై చేయడం, వాళ్ళకు ఉన్న అన్ని వాటిలో కూడా అన్ని ఆస్పెక్ట్స్ లో, అన్ని డైరెక్షన్స్ లో కూడా వాళ్ళకి మనం గైడెన్స్ ప్రొవైడ్ చేస్తానే ఉన్నాం కాలేజ్ తరఫు నుంచి కూడా ఎస్పెషల్లీ. ఓకే సార్, రీసెంట్ గా మన ఆర్కే కాలేజ్ అటానమస్ అయింది కదా సార్, సో దాని గురించి ఆఫ్టర్ టైమ్ బీయింగ్ మనకి ఎప్పటి నుంచి 2008 లో మనకి కాలేజ్ స్టార్ట్ అయింది. మనకి NAC కూడా అయింది. లాస్ట్ ఇయర్ NAC కంప్లీట్ చేసాము. ఈ ఇయర్ 2024 అడ్మిషన్స్ కి ఇప్పుడు మనం ప్రజెంట్ అటానమస్కి వెళ్తా ఉన్నాము. అటానమస్ లో కూడా ఉన్న బ్రాంచెస్ కూడా మనం చాలా ఎక్స్టెండ్ చేసాము. అన్ని బ్రాంచెస్ లో కూడా మనకి స్టూడెంట్స్ ఫుల్ గా ఉన్నారు. ఇక్కడ మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది, లోకల్ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్ ఉంది, లోకల్ మనకు బయట హాస్టల్ కూడా ఉంది. స్టూడెంట్స్ కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మన కాలేజ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ల్యాబ్స్ CSC బ్రాంచ్ లో మనకి స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి రీసెంట్ టైమ్స్ లో మనకి CSCకి సంబంధించిన అన్ని ల్యాబ్స్ అన్ని కూడా మనకి అప్డేట్ చేసేసాము. అన్ని కూడా మీకు చూస్తే కూడా అన్ని అప్డేటెడ్, మీకు CPUs కానివ్వండి, మానిటర్స్ కానివ్వండి, CPU i5 ప్రాసెసర్స్ అంతా కూడా మీకు SSDతో మనకు ఉన్న అప్డేట్ వర్షన్స్ మనం వాళ్ళకి అందరూ కూడా ప్రొవైడ్ చేసాము. అలాగే అన్ని బ్రాంచెస్ కూడా సివిల్ వాళ్ళకి చూస్తే కూడా మీరు చూస్తే మీకు ల్యాబ్స్ కనిపిస్తూ ఉంటాయి. కొత్తగా తెచ్చాము ల్యాబ్స్ అన్ని కూడా. మెకానికల్ వాళ్ళు కూడా కొత్తగా ల్యాబ్స్ అని ప్రొవైడ్ చేసాము. ఈసీ వాళ్ళకి కూడా ల్యాబ్స్ ఉన్నాయి. కాలేజ్లో మీకు స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా 100% ప్రొవైడ్ చేస్తాం కాలేజ్. గ్లోబల్ స్టార్ గురించి మీ ఒపీనియన్స్? గ్లోబల్ స్టార్ వాళ్ళతో మనకి MOU చేసుకున్నాం, లాస్ట్ ఇయర్ చేసుకున్నాము. వాళ్ళు కూడా చెప్పారు మీకు చాలా సార్లు కాలేజ్లో
ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, సెమినార్స్ కండక్ట్ చేశారు, స్టూడెంట్స్ కి కావాల్సిన డౌట్స్ వాళ్ళు క్లారిఫై చేశారు. స్టూడెంట్స్ కూడా వన్స్ ఇన్ ఏ వైల్ మీ ఇన్స్టిట్యూట్ కూడా వచ్చి వాళ్ళు అక్కడ విజిట్ చేస్తా ఉన్నారు, వాళ్ళు కూడా మీ దగ్గర వచ్చి డౌట్స్ క్లారిఫై చేస్తా ఉన్నారు. మీరు కూడా హోప్ మనం చూస్తున్నాం ఏ 2-3 మెంబర్స్ అయితే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. గ్లోబల్ స్టార్ వాళ్ళతో మాట్లాడుకుని వెళ్తామని వాళ్ళు చెప్పారు. మీరు కూడా వాళ్ళకి మంచిగా సజెస్ట్ చేస్తున్నారు, మంచి గైడెన్స్ ఇస్తారని చెప్పేసి స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా మాకు కొంత ఫీడ్బ్యాక్ ఉంది. అందుకే మీరు ఎప్పుడు వచ్చినా కూడా కాలేజ్ తరఫు నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు స్టూడెంట్స్కి కానీ ఎవ్రీథింగ్ అంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.